మహాభారతం అధ్యాయం 56. శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళాక సాయంత్రిత రాజ్యం జరుగుతుందోమో అని సంశయించారు. తిరిగి వచ్చాక అలాంటి సంశయానికి అవకాశం లేదని తెలుసుకున్నాడు. కురుసభలో జరిగిందంతా పాండవులకు చెప్పాడు. ఇక కుంతి కూడా మరణంతోనే అంతమయ్యే యుద్ధం నిత్యమైనదే అని విచారంలో మునిగింది. ఆమెలో అంతర్మదనం మొదలైంది. నా ఈ ఆలోచన నా కుమారులకు ఎలా చెప్పగలను? నిందలు అపచారాలు భరించండి. మనం ఏ రాజ్యభాగాన్ని అడగొద్దు. యుద్ధం రాకుండా తప్పించుకోండి అని నేను అంటే క్షత్రియ వీరత్వానికి ఎదురయ్యే ఇలాంటి వ్యాఖ్యలకు నా కుమారులు ఎలా మన్నిస్తారు? అదీ కాక యుద్ధంలో ఒకరినొకరు చెప్పుకుంటారు. యుద్ధం జయించినా వంశం అంతరించాక సౌఖ్యమేముంటుంది? నేను ఈ దుస్థితిని ఎలా ఎదుర్కోగలను అని మనసులో అనుకున్నది. ఒక పక్క వంశనాశనం, మరో పక్క క్షాత్రధర్మం, ఈ రెంటినీ సాధించలేని పరిస్థితిపై కుంతి చాలా బాధపడింది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీరి ముగ్గురు కలిసి ఉంటే నా కుమారులు వారిని ఎలా జయించగలరు? వారు ఇప్పటికీ పరాజయం ఎరిగిన మహావీరులు. వారిని తలుచుకుంటేనే నాకు వణుకు వస్తుంది. మిగిలిన వారి గురించి అంత భయపడవలసిన అవసరం లేదు. పాండవులతో యుద్ధం చేసి వారిని చంపగల ఆశ ఉన్నవాళ్ళు వారు ముగ్గురే కౌరవ సైన్యంలో ఉన్నారు. వీరిలో ద్రోణుడు ప్రేమ వల్ల తన శిష్యులను ఎదుర్కోవడంలో చంపడానికి ఇష్టపడ్డాడు. పితామహుడు భీష్ముడు వారిని చంపేందుకు ఏ విధంగానూ ఇష్టపడ్డాడు. ఇక కర్ణుడే పాండవులకు ముఖ్యమైన శత్రువు. నా కుమారుని చెప్పి దుర్యోధనుడికి ఆనందం కలిగించాలనుకుంటున్నాడు. కర్ణుడు మహావీరుడు, అస్త్రశస్త్ర నిపుణుడు. అతను తన కుమారులకు ఎదురుగా నిల్చుని యుద్ధంలో తలపడడం నన్ను దహించి వేస్తుంది. కర్ణుడికి తన జన్మ గురించి నిజం తెలియజేస్తే నిమిత్తం అతని వద్దకు వెళ్ళడానికి ఇదే తరుణం. తన జన్మ రహస్యాన్ని తెలుసుకున్న కర్ణుడు దుర్యోధనుడి పక్షం వేడతాడు అని కుంతి రకరకాలుగా ఆలోచించింది. కర్ణుడు ప్రతిరోజు ప్రార్థన చేసే గంగా తీరానికి కుంతి వెళ్ళింది. అక్కడ కర్ణుడు ప్రార్థనలో ఉన్నాడు. తూర్పు దిశగా చేతులు చాచి ఎత్తి అతడు ప్రార్థనలో లీనమై ఉన్నాడు. కుంతి అతని వెనుకే నిశ్శబ్దంగా నిల్చుకుని వేచి ఉంది. కర్ణుడు ధ్యాన పరవంశంలో ఉన్నాడు. సూర్యుని వేడి కిరణాలు తన శరీరానికి తగలగా అప్పుడు మామూలు స్థితికి వచ్చాడు. తన ప్రార్థన ముగించుకుని వెనుకకు తిరిగి చూశాడు. కర్ణుడు ఉత్తరీయం చివరి భాగాన్ని ఎండవేడిమి నుంచి రక్షణగా తలపై కప్పుకొని నిలబడి ఉన్న కుంతిని చూశాడు. పాండురాజు రాణి పాండవరాజు పుత్రులకు తల్లి అయిన కుంతి అక్కడ తన ప్రార్థన పూర్తయ్యే వరకు వేచి ఉండడంతో కర్ణుడు తత్తరపాటు చెందాడు, ఆశ్చర్యపోయాడు. గొప్పవారితో ఎలా సంభాషించాలో తెలిసిన కర్ణుడు కుంతిదేవిని ఉద్దేశించి, రథసారథి అయిన అతిరథునికి కుమారుడైన నేను నీకు వంగి నమస్కరిస్తున్నాను. తమ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాను. తమకు నేనేమి చెయ్యాలి? ఓహో మహారాజ్ఞి అన్నాడు. కర్ణ, నీవు రాధకుమారుడు కావు. ఆ రథసారథి నీ తండ్రి కాదు. నీవు రథచోదకుని కుటుంబంలో పుట్టినవాడవని తలచొద్దు. నీవు సూర్యకుమారుడువు. పృథలేక కుంతి అనే రాజకాంత గర్భాన్ని పుట్టినవాడు. నీకు సకల ఐశ్వర్యాలు చేరుగాక అన్నది. తర్వాత కుంతి కర్ణుడి జన్మ వృత్తాంతాన్ని అతడితో చెప్పింది. నీవు సహజంగా నిండి కవచంతోనే సహజ స్వర్ణ కుండలాలతోనూ జన్మించావు. పాండవులు నీ తమ్ముళ్ళని తెలియక దుర్యోధనుడి పక్షం చేరి పాండవుల పట్ల పగ పెంచుకుని ద్వేషిస్తున్నావు. ధృతరాష్ట్రుడి కుమారులపై ఆధారపడి జీవించడం నీకు తగదు. అర్జునుడితో కలువు. ప్రపంచంలో ఒక రాజు అనిపించుకో. నీవు అర్జునుడు దుర్మార్గులను శిక్షించండి. ప్రపంచమంతా వచ్చి మీ పాదాల వద్ద ఉంటుంది. బలరామకృష్ణుల కీర్తి వ్యాపించిన మాదిరిగానే మీ ఇద్దరి కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. నీ 5 తమ్ముళ్ళ మధ్య నీవు ఉంటే దేవతల మధ్య బ్రహ్మ ఉన్నట్లు ఉంటుంది అన్నది కుంతిదేవి. తాను సూర్యారాధన చేసిన తర్వాత తన తల్లి ఇలా చెప్పడం వల్ల ఆమె మాటలను సూర్యుడు కూడా
సమ్మతించినట్లు కర్ణుడు భావించాడు. కొంచెం ఆలోచించాడు. సూర్యుడు తన స్వామి భక్తిని హృదయ స్థైర్యాన్ని పరీక్ష చేస్తున్నట్లు భావించాడు. తానేమాత్రం ఈ సుగుణాన్ని వేడకూడదని నిశ్చయించాడు. మనోధైర్యంతో తన స్వలాభాన్ని, తల్లి ప్రేమను తనలోనే అణుచుకున్నాడు. కుంతీదేవిని ఉద్దేశించి, ప్రేమమూర్తి అయిన తల్లి, నీవు చెప్పేది ధర్మవిరుద్ధం. నా విద్యుత్ కర్మమును మానితే యుద్ధభూమిలో శత్రువు నన్ను గాయపరిస్తే నేను పడే బాధ కంటే ఎక్కువగా నేను బాధ పెట్టుకున్నవాడిని అవుతాను. నీవు ఎప్పుడైతే పసికందుగా ఉన్న నన్ను గంగలో తోసావో అప్పుడే నాకు ఉండవలసిన క్షుత్రియోచితమైన హక్కులు కూడా లేకుండా చేసావు. ఇప్పుడు నువ్వు నాకు క్షుత్రియోచిత కర్మల గురించి చెప్తున్నావు. ఏ ప్రేమ అయితే జీవిత పర్యంతం నాకు శుభం చూస్తుందో అట్టి మాతృ ప్రేమవే నీవు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు ఇతరుల పిల్లల క్షేమ కోసం ఈ కథంతా నాకు చెప్పు. ఇప్పుడు నేను పాండవుల్లో కలిస్తే నేను భయపడి అలా చేశానని ప్రపంచమంతా భావించే అవకాశం ఉంది. నేను ధృతరాష్ట్ర కుమారుల అన్నం తిన్నాను. వారి కష్టాలను ఎదుర్కొని వాడిని, వారి నమ్మకాన్ని పొందాను. ఇంకా వారి ఔదార్యానికి దయకు 1000 విధాల పాత్రుడయ్యాను. యుద్ధం ప్రారంభమైన ఇప్పుడు నేను వారిని వీడితే ఎవరు అన్నం తిన్నావో వారి పట్ల కృతజ్ఞుడవుతాను. పాండవుల్లో కలవాలని నువ్వు కోరుతున్నావు. ధృతరాష్ట్ర కుమారులు యుద్ధమని ప్రళయం నుంచి ఒడ్డుకు చేర్చగల నావని నేనని చూస్తున్నాను. నేనే వాళ్ళని ఈ యుద్ధానికి పురుకొల్పాను. ఇప్పుడు నేను ఎలా వారిని వీడి వారి పట్ల నమ్మకద్రోహం చేయగలను? ఎంతకంటే ఎక్కువగా దుర్నీతి, నీచం, కృతజ్ఞత ఉన్నదా? జీవితంలోనూ లోకంలోనూ ఇలాంటి నీచానికి మించి ఉంటుందా? ప్రియమైన తల్లి, నేను వారి రుణం తీర్చుకోవాలి. అవసరమైతే నా ప్రాణమిచ్చైనా సరే వారి రుణాన్ని తీర్చుకుంటాను. అలా చేయకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి వారి అన్నాన్ని దొంగిలించిన సామాన్య దొంగనవుతాను. రాబోయే యుద్ధంలో నా శక్తినంతా నీ కుమారులపైన నిశ్చయంగా ఉపయోగిస్తాను. నన్ను నేను దగా చేసుకోలేను. దయచేసి నన్ను క్షమించండి. కానీ నా తల్లి వాదను పూర్తిగా హృదయపరచలేను. నా కోసం అర్జునుని విడిచిపెట్టు. ఈ యుద్ధంలో అతడో నేనో చావక తప్పదు. నీ మిగిలిన కుమారులు నన్నేమి చేసినా వారిని చంపను. ఓ వీరమాత, ఈ యుద్ధంలో నేను అర్జునుడు సజీవులమే ఉంటాం. దీంతో మీకు 5 కుమారులు ఉన్నట్లు అవుతుంది అన్నాడు. తన ప్రథమ సంతానమైన కర్ణుడు క్షత్రియ ధర్మానుసారంగా ఎంతో దృఢంగా పలికిన మాటలు విన్న కుంతి హృదయంలో కల్లోలం రేగింది. మరో మాట మాట్లాడుతూ తన కుమారుడు కౌగిలించుకుని నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏది కావాలని భగవంతుడు నిశ్చయించాడో దానికి ఎవరూ ఎదురు రాగలరు. నా 4 కుమారులను హింసించనని మాత్రమేనే అతడు మాట ఇచ్చాడు. అదే చాలు. భగవంతుడు అతడికి తప్పక శ్రేయస్సునిస్తాడు అనుకున్నది కుంతీదేవి.